వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు టాక్స్. సో ఈరోజు వచ్చేసి న్యూస్ వచ్చేసి ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీకు తెలిసే ఉంటుంది, అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈయన మాజీ పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, బీఎస్పీ పార్టీ ప్రెసిడెంట్, తెలంగాణ బీఎస్పీ పార్టీ బహుజన సమాజ్ పార్టీ ప్రెసిడెంట్. సో ఈయన ఏమంటున్నాడంటే ఈయనకు సిట్ నుంచి నోటీసులు వచ్చాయి అన్నమాట. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతూ ఉంది కదా. సో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారు, హీరోయిన్లకు ఫోన్ ట్యాపింగ్ చేశారు. సో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కదలికలను నిశ్చితంగా పరిశీలిస్తున్న నాయకులు అయితేనే, బిజినెస్ మ్యాన్లు అయితేనేమి, హీరోయిన్లు అయితే వాళ్ళందరూ ట్యాప్ చేశారు. సో దాని శిక్ష సిట్ విచారణ జరుగుతూ ఉందని చెప్పి గత రోజు డైలీ న్యూస్ వస్తూ ఉన్నది. సో దాంట్లో వ్యవహారంగా మన రెస్పెక్ట్ ఇవ్వాలి, పోలీస్ ఆఫీసర్ కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది, కానీ మనోడు చేసే పనులకు మాత్రం రెస్పెక్ట్ అంతా పోగొట్టుకున్నాడు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్గా, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా మంచి రెస్పెక్ట్ ఉండే, మంచి ఇజ్జత్ ఉండే, సమాజంలో మంచి పలుకుబడి ఉండే. సో గెలిచినా గెలవకున్నా సరే, ఎమ్మెల్యే కావాలని కోరికుందో, ఎంపీ కావాలని కోరికుందో, కానీ మనోడికి కొంచెం ఇజ్జత్ ఉండే. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలలో అంతో ఎంతో జర తిరిగి ఉంది, అంత జ్ఞానం ఉంది, జర ప్రజలకు సేవ చేసిన కూడా ఉన్నాడంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకటి. సో ప్రజల్లో కూడా మంచి పేరుండే మనోడికి. కానీ మనోడికి ఒక దురుద్దేశం కలిగింది. ఏం దురుద్దేశం కలిగిందంటే ఎమ్మెల్యే కావాలి ఎట్లయినా సరే. ఇక మనం నీతి నిజాయితీగా పనిచేస్తే, మనం కరెక్ట్ సిస్టమేటిక్గా పనిచేస్తే మనకు సెట్ అవుతలేదు, లేకపోతే ఏదో రకంగా ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి అని ఇక మనోడికి ఇక మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇక ఏం చేయాలని ఆలోచన చేశాడు. సో ఇక బీఆర్ఎస్ పార్టీలో గత ఎలక్షన్ టైంలో ముందు ఇక మనోడు బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి, సో బీఎస్పీ పార్టీ నుంచి అట్లా చేస్తా ఇట్లా చేస్తా, బహుజనుల రాజ్యార్థం కోసం కొట్లాడతా, బహుజనులకు రాజ్యాధికారం కావాలి, బీసీ ఎస్టీలు ఇక్కడనే ఉండాలన్నా, రాజకీయంగా ఎదగొద్దా అని చెప్పి గొప్ప డైలాగులు మాట్లాడితే, మోటివేషన్ స్పీచ్లు ఇస్తే ప్రజలంతా, యువత అంతా అమ్మ ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్ మనకు ఉంటే బాగుంటారా భయ్, ఏమో మన బతుకులు బాగుపడతాయి, మన మిడిల్ క్లాస్ వాళ్ళకు, మనం లో క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు రాజకీయంగా ఎదగొచ్చు, ఏమో మనకు కూడా అవకాశాలు వస్తాయి అని చెప్పి చాలామంది దాన్ని నమ్మిరు దాన్ని. ఎందుకంటే జర సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, కొంచెం జర సమాజం మీద అవగాహన ఉన్నాడు, చదువుకున్నాడు, జర ప్రజల కోసం ఆలోచన చేసినాడు. సో మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు కాబట్టి మనోడిని జర నమ్మిరు జనం. మనోడు ఏం చేసాడు, నిండా ఉంచాడు, అందరిని నమ్ముకున్న నిండా ఉంచాడు, అందరు నిండా ఉంచాడు, నమ్మించేసాడు. ఇక ప్రజలను మొత్తం నమ్మించేసాడు. ఇక మా బతుకులు బాగుపడదు. ప్రజలు ఏంటంటే అమాయకులబ్బా, కొంచెం జర సెంటిమెంట్గా, ఎమోషనల్గా మాట్లాడితే మనోడు కరిగిపోతారు మనల్ని. ఎందుకంటే మనకి ఏదైనా చిన్న ఆశ, రాజకీయంగా లేకపోతే వ్యక్తిగతంగా, ఆర్థికంగా, ఫైనాన్షియల్ పరంగా ఎదగొచ్చు, మనకి రాజకీయాలు ఏం సెట్ అయితే, మనోడు జర మిడిల్ క్లాస్ నుంచి వచ్చిండు, కష్టపడి పైకి వచ్చిండు, ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిండు, పోలీస్ ఆఫీసర్గా పనిచేసిండు కదా, మనకి ఏమైనా సేవ చేస్తాడేమో అని చెప్పి ప్రజలు ఆశించారు. కానీ మనోడు తెలియదు మాత్రం ఏమో మరి ఏమైందో ఏమో సడన్గా, కానీ అంతే యాక్టింగ్ నమ్మించాడు.